ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 1వ శనివారము. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు. సహోదరులారా, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. అది పదునైన రెండంచుల ఖడ్గము కంటెను పదునైనది. జీవాత్మల సంయోగ స్థానము వరకును, కీళ్ళు మజ్జ కలియు వరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను, ఆలోచనలను అది విచక్షింపగలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియునూ లేదు. సర్వసృష్టి యందు అంతయును ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకి మనమందరము బాధ్యులమై ఉన్నాము. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగా నిలిచియుందుము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడియు పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు. యేసు మరలా గలిలయ సరస్సు తీరమునకు వెళ్ళెను. జనసమూహము అంతా అచ్చటికి చేరెను. యేసు వారికి బోధింప ఆరంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చుండియున్న అల్ఫాయి కుమారుడు లేవీని చూచి, నన్ను అనుసరింపుము అని వానిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. యేసు అతని ఇంట భోజనమునకు కూర్చునియుండగా అనేక మంది సుంకరులు, పాపులు ఆయనతో ఆయన శిష్యులతో ఆ పంక్తిలో కూర్చునియుండిరి. ఏలన ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారున్నారు. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను వచ్చినది నీతిమంతులను పిలుచుటకు కాదు, కాని పాపులను పిలువవచ్చితిని అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.